ఆ వ్యక్తి సముద్రపు అడుగుభాగంలో ఇనుపరాడ్ను గుచ్చి పైపొరను తొలగించడం మొదలుపెట్టగానే ఇసుక కింద నుండి ఎర్రటి రూబీ పొదిగిన ఒక బంగారు బాకు బయటపడింది. ఈ ప్రదేశంలో ఇంకా చాలా నిధి దాగి ఉండవచ్చని చెప్పడానికి ఇది స్పష్టమైన సంకేతం. జాక్ మరియు అతని స్నేహితులు వెంటనే తిరిగి నీటిలోకి దూకారు. ఆ ప్రదేశాన్ని గుర్తించిన తర్వాత వారి మెటల్ డిటెక్టర్ గట్టిగా శబ్దం చేయడం ప్రారంభించింది. జాక్ అక్కడి మట్టిని తొలగించగానే కాసేకటికి తుప్పుపట్టిన ఇనుప ముక్కలు కనిపించాయి. వాటిని ఒక ప్రత్యేక రసాయనంతో శుభ్రం చేసినప్పుడు ఒక పాత పిస్టల్ మరియు వెండి గన్ పౌడర్ బ్యారెల్ బయటపడ్డాయి. జాక్ కొన్ని పుస్తకాలను తిరగేసి చూడగా ఆ వస్తువుల చరిత్ర దొరికింది. ఈ నీటిలో చాలా నిధి దాగి ఉందని తెలిసింది. కానీ ఇప్పటివరకు వారికి ఒక నాణెం కూడా దొరకలేదు. గత్యంతరం లేక వారు సాధారణ పరికరాలతో మళ్లీ కిందకు వెళ్లారు. ఈసారి వారికి చాలా సెంటీమీటర్ల వెడల్పు ఉన్న ఒక భారీ ఫిరంగి దొరికింది. ఆ సమూహమంతా ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యారు. వారు ఫిరంగి చుట్టూ తాళ్లు కట్టి లిఫ్ట్ బ్యాగ్లను తీసి వాటిలో ఆక్సిజన్ నింపారు. మెల్లగా ఫిరంగి పైకి లేవడం మొదలైంది. అప్పుడే సముద్రంలో గస్తీ తిరుగుతున్న కోస్ట్ గార్డ్ దృష్టి అమండా పడవపై పడింది. నీటి అడుగున గోతాఖోర్లు కూడా కోస్ట్ గార్డ్ ను చూశారు. చట్టం ప్రకారం దొరికిన నిధి అంతా ప్రభుత్వానికి అప్పగించాలి. భయపడిపోయిన వారు బ్యాగుల నుండి గాలిని తీయడం ప్రారంభించారు. కానీ బ్రైస్ ఒక పెద్ద తప్పు చేశాడు. అతను ఒక బ్యాగ్ నుండి ఆక్సిజన్ మొత్తం ఒక్కసారిగా తీసేశాడు. ఫిరంగి వేగంగా కింద పడిపోయింది. బ్రైస్ కూడా తాళ్లతో పాటు కిందకు లాగబడ్డాడు. క్షణాల్లో అతని చెయ్యి ఫిరంగి కింద ఇరుక్కుపోయింది. వారి ఆక్సిజన్ వేగంగా అయిపోతోంది మరియు ఫిరంగి కదలడం లేదు. బ్రైస్ ను కాపాడడానికి జాక్ మిగిలిన ఆక్సిజన్ అంతా బ్యాగ్లో నింపి తన బలవంతా ఉపయోగించి ఫిరంగిని పైకి లాగాడు. చివరి నిమిషంలో బ్రైస్ బతికిపోయాడు. కానీ ఇప్పుడు ఆ ఫిరంగిని బయటకు తీయడానికి వారికి సమయం లేకుండా పోయింది.